ఆలోచించు, ఆలోచించు చూడు. ఒంటరిగా నిలబడిన రోజు నీకు నేను తప్ప ఎవరు దిక్కుండరు. సావిత్రి దగ్గర ఉండాల్సిన పేపర్స్ నీ దగ్గర ఎందుకున్నాయి? కొన్ని విషయాలు విని బాధపడ్డం తప్ప చేసేది ఏం ఉండదు. వదిలే బ్రదర్. మర్యాదగా చెప్తావా లేదా? అంటే బ్రదర్ అది అంటే ఇంకెవరిస్తారు? సావిత్రి ఇచ్చుంటుందా? చంద్ర, ఏంటిది? బ్యాంక్ అకౌంట్లో విడిపోవటానికి వాడే పేపర్స్ అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరిని విడదీయటానికి నువ్వు సక్సెస్ఫుల్ గా ప్లాన్ వర్కౌట్ చేసావు కాబట్టి నా స్మాల్ గిఫ్ట్. బరువుంది. బహుమతులు ఖరీదుగా ఉండాలి కానీ బరువుగా ఉండకూడదు కదా. నీ బోటి వాళ్ళకి బరువుగానే ఉండాలి. అందుకే నీకోసం ఫారిన్ నుంచి తెప్పించాను. 25 years ఓల్డ్ స్కాచ్. ఓహ్ రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా చిన్న గిఫ్ట్. నీకు ఇష్టం కదా అని తెప్పించానంతే. సత్యని నావాణ్ణి చేస్తే నీకు నేనిచ్చే గిఫ్ట్ ఇది కాదు. సావిత్రిని గిఫ్ట్గా ఇస్తాను. తొందరలోనే నీ పని పూర్తవుతుందిలే ఊర్మిళ. అవుతుంది. ఎలాగో బ్యాంక్ పేపర్స్ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా మరొక స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. ఏదో ఐడియాతోనే వచ్చినట్టున్నావుగా. ఎస్, ఈ ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ చేస్తే సత్య మనసులోంచి సావిత్రి కంప్లీట్ గా బయటికెళ్ళిపోతుంది. అంత కాన్ఫిడెన్సా? విన్న తర్వాత నువ్వే చెప్పు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మామూలు రింగ్ మాస్టర్ కాదు ఊర్మిళ. నువ్వు చెప్పే ప్లాన్ వింటుంటే నాకే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఈ ప్లాన్ యాజిటీస్గా వర్కౌట్ చేశామంటే సత్య మనసు నుంచి సావిత్రి వెళ్ళడం కాదు, సత్య బలవంతంగా బయటకు తోసేస్తాడు. ప్లాన్ చెప్పడం కంటే చేయడంలోనే కిక్ ఉంటుంది. ఓకే, చేసేద్దాం. సావిత్రి, ఈ దెబ్బతో నువ్వు సత్య మనసులో నుంచి అవుట్. మిగతాయి కూడా ప్యాక్ చేయించి తీసుకురా. గుడ్ మార్నింగ్ సార్. సావిత్రి, ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 2 నుంచి ఆర్డర్ వచ్చిందమ్మా. సరుకులు రెడీగా ఉన్నాయి, తీసుకుని వెళ్ళి డెలివరీ ఇచ్చి డబ్బులు తీసుకుని రా. ప్రగతి నగర్ ఫ్లాట్ నెంబర్ 2 ఎక్కడ సార్? దగ్గరేనమ్మా, మన శివాలయం ఉంది కదా, దాని ఎదురు రోడ్లో. కొత్త కదా, 4 రోజులు పోతే కానీ అలవాటు కాదులే. ఇదిగో ఈ బిల్ ఇచ్చి అమౌంట్ తీసుకురా. అడ్రస్ వెనక రాశాను, చూసుకో. అలాగే సార్. ఆ డెలివరీ ఇవ్వాల్సిన కవర్ ఇదిగో.
రోజు మనకి అపాయింట్మెంట్ ఉంది, గుర్తుందిగా? ఆ కంపెనీ సీఈఓ 2 days ముందే నాకు కాల్ చేసి చెప్పాడు. అపాయింట్మెంట్ 3:30కి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ టైంకి వెళ్ళాలి. డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నావా? తీసుకున్నాను. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అండి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. షూర్. టైం అవుతుంది, బయలుదేరదామా? 1 minute. వాళ్ళ కోసం ఒక ప్రెజెంటేషన్ రెడీ చేస్తున్నాను. గుడ్ ఐడియా. ఒక పెద్ద డీల్ అని తెలిసి నెగ్లెక్ట్గా ఎలా ఉంటాం? మీరింత బాధ్యతగా ఉంటారు కాబట్టే మీ మీద నమ్మకం, మీరుంటే ధైర్యం. కొత్త వాళ్లతో కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మనం కాదు, మన పని, దానిలో క్వాలిటీ పరిచయం కావాలి. అదే ఇది. సరే టైం అవుతోంది, బయలుదేరదాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఇక్కడ ప్రగతి నగర్ ఫ్లాట్ నెంబర్ 2 ఎక్కడండి? ఇట్లా స్ట్రైట్కి వెళ్తే వస్తుంది మేడం. థ్యాంక్స్ అండి. ఓకే మేడం. ఎవరండి? సూపర్ మార్కెట్ నుంచి వస్తున్నాను బాబు. సరుకులు ఆర్డర్ ఇచ్చారు కదా? ఇవ్వండి. ఒక 2 నిమిషాలు అలా కూర్చోండి, సార్ వచ్చి బిల్ పే చేస్తారు. మ్.
హాయ్ సావిత్రి, వచ్చేంతసేపు అయింది? ఏంటి ఆ షాక్? ఇక్కడ నేనేంటనా? ఇది మన ఇల్లే, ఐ మీన్ మన ఫ్రెండ్ ఇల్లు. వంట చేయరా అంటే కుర్రాడు సరుకులు లేవు అన్నాడు. సరే, దగ్గరలో మీ సూపర్ మార్కెట్ ఉంది కదా, ఫోన్ చేస్తే మీకు బిజినెస్ ఇచ్చినట్టు ఉంటుంది, నిన్ను చూసినట్లు ఉంటుందని ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాను. నిలబడే ఉన్నావేంటి సావిత్రి? కూర్చో. ఎండలో వచ్చినట్టున్నావు, సాఫ్ట్ డ్రింక్ తాగుతావా? ఏం వద్దు సార్, బిల్లు పే చేస్తే వెళ్ళిపోతాను. ఇస్తానులే సావిత్రి, కాసేపు మాట్లాడుకుందాం, కూర్చో. నాకు షాప్లో పనుందండి. నీకేం కారణం చెప్పు. గంటసార్లు ఎలా ఉండేదానివి? మన పెళ్లి జరుగుంటే ఎలా చూసుకునేవాడిని? ఇలా సూపర్ మార్కెట్లలో పనిచేయడం ఏంటి? ఈ డోర్ డెలివరీలు ఇవ్వడం ఏంటి? నేను పనిచేస్తుంది నా కోసం. ఇందులో నాకేం ఇబ్బంది లేదు. కానీ నాకు ఇబ్బందిగా ఉంది సావిత్రి. ఒక స్నేహితుడిగా నేను ఇలా చూడడం చాలా బాధగా ఉంది. మహారాణిలా బతకాల్సిన నువ్వు ఇలా సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంది. సార్ ప్లీజ్, లేట్ అయితే మా ఓనర్ గారు తిడతారు. బిల్ పే చేసేయండి, నేను వెళ్ళిపోతాను. చూసావా, ఒకరి దగ్గర పని చేస్తున్నావు కాబట్టేగా ఇలా భయపడాల్సి వస్తుంది. అవసరం లేదు సావిత్రి, ఇలా నువ్వు బతకాల్సిన అవసరం లేదు. ఈ పని మానే. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నాకు హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందులో మా అమ్మ, నాన్న, నా భర్త కూడా ఉన్నారు. వాళ్ళ సహాయమే తీసుకోవడం లేదు, పారయ్య వాళ్ళు. మీ సహాయం ఎలా తీసుకుంటాను? బిల్లు పే చేయండి, వెళ్ళాలి. సావిత్రి సార్ ప్లీజ్, బిల్. ఎంత? 1000. ఈ టిప్ ఉంచు. నో సార్, థ్యాంక్ యూ. ఓకే సావిత్రి, నేను పరాయివాడిని కాదు అని నీకు త్వరలోనే అర్థమవుతుంది. ఉర్మిళ, కారాపు. ఏమైందండి? సావిత్రి, అవును, సావిత్రి ఇక్కడెందుకుంది? ఎవరిదా ఇల్లు? మీకు తెలిసిన వాళ్ళదా? ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు తనకెవరూ లేరు. నా భార్యని కూడా పరాయివాళ్లాగా దూరం నుంచి చూడాల్సి వస్తోంది. నా భార్యని కూడా పరాయివాళ్లాగా దూరం నుంచి చూడాల్సి వస్తోంది. వెళ్ళి పలకరించరండి. వదిలే ఊర్మిళ, వెళ్ళని.
కాదని సావిత్రిలా ఒంటరిగా తిరగడమేంటో, తన మనసులో ఏముందో ఏం అర్థం కావడం లేదు సత్య. అవునతను చంద్ర కదా, ఎక్కడున్నాడేంటి? సావిత్రికి ఈ ఇంటి దగ్గరేం పని? ఊర్మిళ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఉమ్. సత్య మా ఊర్మిళని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం నీకు తెలీదు కదూ?